రైట్. అంటే ప్రజెంట్ తను చేయడం వల్ల ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి ఇబ్బంది కలుగుతోంది, అగౌరవం కలుగుతోంది. సో నెక్స్ట్ మీ ప్లాన్ ఏంటి, మరి ఏం చేయబోతున్నారు? గతంలో కూడా తను ఇక్కడే సంవత్సరం పాటుగా ఇక్కడే తిరిగింది, ఇక్కడే ఉన్నారు కదా. సో ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఉందండి, తను ఎక్కడ స్థిరంగా ఉంది ఖచ్చితంగా కనబడ్డప్పుడు చూపిస్తామండి. మేము ఈసారి ఖచ్చితంగా మాకు కలిస్తే చెప్తాం. మేము ఇంతకుముందు తనని కలిసాము వరంగల్లో, తన శ్మశాన వాటికలో పూజలు చేస్తున్నప్పుడు మాకు అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని పిలిచినప్పుడు వెళ్ళి తనని మాట్లాడి తనని అక్కడి నుంచి పంపించేసడం జరిగింది. ఎందుకంటే జనాలందరూ అలాగ భయపడ్డారు. శ్మశాన వాటికలో కోళ్లు కోసి పూజలు చేసి ఏదో భయంకరంగా చేస్తున్నప్పుడు భయపడ్డారు కాబట్టి తనతో మాట్లాడాం. కానీ తను ఇప్పుడు డైరెక్ట్ గా కలిస్తే తన నిజ స్వరూపం మీద మేము ఖచ్చితంగా బయట పెడతాము. తను ఎలాంటి అఘోరినో, తన అఘోరి తత్వం ఏంటో, అసలు నిజమైన ఉద్దేశం ఏంటో, తను ఏ ఉద్దేశంతో ఇలా చేస్తున్నాడో మేమందరికీ పబ్లిసిటీగా ఓపెన్ గా బయట పెడతాం. ఎవరి వాళ్ళు అవ్వట్లేదు అనుకుంటున్నారు కదా, ఇది మేమైతే ఖచ్చితంగా చేసి చూపిస్తామండి. వాడి నిలబెట్టి నడి రోడ్డు మీద నిలబెట్టి వాడి నిజాన్ని బయట పెట్టిస్తాం మేము. సో ప్రస్తుతానికి తన పైన ఆల్రెడీ కొన్ని కేసులు నమోదయ్యాయి. మోకిలా దగ్గర తనదో ట్రాన్సాక్షన్ అంటే డబ్బులు తీసుకుందని ఒక మహిళ కేసు నమోదు చేసింది. మొదటి భార్య అంటే ఒక ఆవిడ వచ్చింది. ఇప్పుడు రెండో వివాహం చేసుకున్నారు. రెండో అమ్మాయిని అంటే ఇప్పుడు చేసుకున్న వివాహం 3 సార్లు చేసుకున్నాడు. సో ప్రస్తుతం మహిళా కమిషన్లో కూడా అక్కడ కరీంనగర్ నుంచి వచ్చినటువంటి మొదటి భార్యగా చెప్పి ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది. వాళ్ళ వర్షిని వాళ్ళ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చారు. సో మీకు కూడా న్యాయస్థానాలు చట్టాలను ఆశ్రయించే అవకాశం ఉంది ఆ రకంగానే? ఆల్రెడీ ఆ ప్రాసెస్ నడుస్తుందండి. ఆల్రెడీ ఆ ప్రాసెస్ నడుస్తుంది. మా కమ్యూనిటీ వాళ్ళు కొంతమంది ఏవేవి పనులు చేయాలి అవన్నీ కూడా చేస్తున్నాము. ఆల్రెడీ గ్రూప్ లో డిస్కషన్లు జరుగుతున్నాయి. మా వాళ్ళు ఆల్రెడీ కొన్ని ఛానళ్లలో కూడా మాట్లాడుతున్నారు. ఆల్రెడీ మాట్లాడిన విషయాలు కూడా మీరు చూస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఈ అఘోరిని అసలు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేరు మాకు అర్థం లేదు. మీరే అంటున్నారు ఇన్ని కేసులు బుక్ అని అంటున్నారు. ఇన్ని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అయినప్పుడు తనని ఎందుకు కూడా అరెస్ట్ చేయట్లేరు? తనని ఎందుకు విచారించట్లేదు? అసలు తను ఏంటిది? ఒక మాటకు పొంతన లేదండి. స్టార్టింగ్ లో తన అమ్మాయి అని చెప్పుకున్నాడు. తనకు నెలసరి వస్తుంది అన్నాడు. ఆ నెలసరి వచ్చినప్పుడు ఎక్కడో ఒక్కడ ఉంటానని చెప్పాడు. అసలు నేను భోజనం చేయను, ఎప్పుడో వీక్లీ వన్స్ శ్మశాన వాటికలో ఎక్కడ డెడ్ బాడీకి సంబంధించిన చిన్న పీస్ తింటానని చెప్పాడు. కానీ మనం అన్ని వీడియోలు చూస్తున్నాం. ఎక్కడ పడితే అక్కడ దున్నపోతు లెక్క మెక్కుతున్నాడు, ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నాడు, అందరినీ బూతులు మాట్లాడుతున్నాడు. ఎక్కడ పబ్లిక్ తను చూడడానికి వచ్చినప్పుడు కానీ తన ఏదైనా మాట్లాడినప్పుడు బూతులు, అసలు సామాన్య వ్యక్తులు కూడా మాట్లాడిన బూతులు మాట్లాడుతున్నాడు అండి. అలాంటి వ్యక్తి మీద పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేసుకున్న సందర్భాలు మన వీడియోలలో చూసాము. మరి ఎందుకు ఈ చట్టాలు తన మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేవో తెలియట్లేదు మాకు. ఖచ్చితంగా చట్టాలు వెంటనే తన మీద యాక్షన్ తీసుకోవాలి, ప్రభుత్వాలు పట్టించుకోవాలి, వెంటనే వీళ్ళని అరెస్ట్ చేసేయాలి. లేకపోతే ఈ సమాజానికి తప్పుడు మెసేజ్ వెళ్తుందండి. ఏ అమ్మాయిలను రక్షించడానికని మాట్లాడుతున్నాడో ఆ అమ్మాయిలో ఎవరైనా దేవుడు అని లేదా ఏదో తనని భక్తితో తన దగ్గరికి వెళ్తే తను ఏ చేస్తాడో తెలియని సిచ్యువేషన్. అలాంటి వ్యక్తిని సమాజంలో తిరగనీయడం చాలా హానికరం కాబట్టి వెంటనే తను అరెస్ట్ చేసి జైల్లో వేయాలండి. సో తను చేసుకున్న వివాహాల గురించి ఏం చెప్తారు? మొన్న కరీంనగర్ నుంచి ఒక మహిళ వచ్చి ఆల్రెడీ వివాహం చేసుకున్నాడు అని చెప్పి బయటకు వచ్చింది, తాలిబొట్టి కట్టడని చెప్తోంది. అంతకంటే ముందే వర్షినికి సంబంధించి ఒక విషయం బయటకు వచ్చింది. తాజాగా మొన్న వర్షిని వివాహం చేసుకుంది. వివాహాలు చేసుకోవచ్చు అంటారా? అంటే అఘోరి ట్రాన్స్జెండర్ ఏమని పెళ్లి చేసుకుంటున్నాడండి? ఎందుకు సమర్థిస్తున్నారు ఈ పెళ్లిళ్ళు? వాడు ఏమని ఒక అబ్బాయినని చెప్పుకొని పెళ్లిళ్ళు చేసుకుంటే ఒక్క అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. కానీ నేను అసలు అమ్మాయిని అని చెప్పుకోవట్లేడు, అబ్బాయిని అని చెప్పుకుంటలేడు, ట్రాన్స్జెండర్ అని చెప్పుకుంటలేడు. నేను ఒక అఘోరి తత్వంలో ఉన్నాను, నేను సనాతన ధర్మాన్ని కాపాడటానికి వచ్చిన వ్యక్తి ఇలా పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు చేసుకోవడం ఒక సామాన్య వ్యక్తికి ఒకటికి మించిన పెళ్లిళ్ళు చేసుకునే హక్కు లేదండి. ఇలా చెప్తూ ఇలా మోసాలు చేసి పెళ్లిళ్ళు చేసుకునే వారిని చట్టపరంగా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. పెళ్లి చేసుకునే హక్కు, ఒక పెళ్లి చేసుకునే హక్కు ఉంటుంది ఒక మగాడికైనా సరే, ఒక మహిళకైనా సరే. ఇలా పెళ్లిళ్ళు చేసుకునే అది మన చట్టంలో లేదు కాబట్టి పెళ్లిళ్ళు చేసుకోవడానికి అసలు ఆ అమ్మాయిని ఏం మభ్య పెట్టాడు? పాపం చదువుకున్నది, బీటెక్ చదివింది, వాళ్ళ ఫ్యామిలీని చూస్తే చాలా బాధ కలుగుతుంది. మరి ఆ అమ్మాయి ఏ రకంగా పెళ్లి చేసుకుంది? కానీ ఎవరు ఎందుకు మోసపోతున్నారు? కుటుంబం ఏం చెప్తుందంటే లైలా గారు, ఇక్కడ ఆ కుటుంబం ఏమంటుందనంటే క్షుద్ర పూజలు చేసింది, వశీకరణ చేసింది, తమ అమ్మాయిని వశపరుచుకుంది అని అంటున్నారు. నిజంగా అఘోరి దగ్గర మీరు గతంలో కలిశారు కాబట్టి అనిపించిందా వశీకరణ క్షుద్ర పూజలు శక్తులు ఉన్నాయా? నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నానండి. ఆ అఘోరి తత్వంలో అసలు ఏముంటాయో, వాళ్ళ జీవితం ఏంటిదో, వాళ్ళు ఎలా ఉంటారన్నది మాకంత సబ్జెక్ట్ మీద క్లారిటీ లేకున్నా ఈ శ్రీనివాస్ ఈ అఘోరిని అని చెప్పుకొని తిరిగే శ్రీనివాస్ దగ్గర అలాంటి విద్యలు ఉన్నాయని మేమైతే నమ్మడం లేదు. అసలు తను మాట్లాడే విధానం చూస్తేనే తెలుస్తుందండి తనకి ఏం తెలుసని. సమాజం మీద అవగాహన లేదు, ఒక సబ్జెక్ట్ మీద అవగాహన లేదు, ఏదో తన నోటికి ఏదొస్తుంది మాట్లాడతాడు. తన దగ్గర మాయలు మంత్రాలు ఉన్నాయని భయపెట్టడం ఇది. ఇలా భయపెట్టడం కూడా చట్టపరంగా తప్పండి. సమాజాన్ని భయభ్రాంతులకు గురి
గురి చేయడం, వ్యక్తులను మోసం చేయడం అనేది కూడా చట్టపరంగా నేరమే. కాబట్టి దీన్ని ఈ రకంగా కూడా తనను అరెస్ట్ చెయ్యాలి. తన దగ్గర నేనైతే సొసైటీకి చెప్తున్నాను, ఎవ్వరం భయపడవలసిన అవసరం లేదు. అఘోరికి ఏ మాయలు రావు, ఏ మంత్రాలు రావు, ఏమి లేవు. మాటలతోని మభ్య పెట్టడం, నమ్మిన వాళ్ళని మోసం చేయడం తప్పితే తనకి ఇంకొకటి ఏమి రాదు. ఇది అందరూ కూడా మనం గుర్తించండి. ఈ అఘోరి గురించి ఎవరు మాయల మంత్రాలు భయపడద్దు. మనుషులం అంటే భయపడతామండి, సామాన్య వ్యక్తులము. కానీ చట్టాలు ఎందుకు భయపడుతున్నాయి? చట్టాలు ఎందుకు అరెస్ట్ చేయట్లేరు? ఓకే, అంటే ఏమై ఉంటుంది మరి, ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? గతంలో పోలీసులు కూడా బార్డర్లు దాటించారు, ఏకంగా తను కారులో ఉండగానే టోయింగ్ చేసుకొని వెళ్ళారు, అంతవరకే పరిమితం అయ్యారు. అటు ఏపీకి వెళ్తే ఏపీ పోలీసులు మహారాష్ట్ర బార్డర్లో, తెలంగాణకు వస్తే తెలంగాణ పోలీసులు ఏపీ బార్డర్లో ఇలా తిప్పుతూనే ఉన్నారు కదా. ఎందుకు ఇక్కడ కూడా తను అరెస్ట్ చేయడం కానివ్వండి, తనపై చర్యలు తీసుకునే దాఖలాలు ఎక్కడ లేవు? అంటే పోలీసు ఎందుకు ఆగుతున్నారు మీరు అనుమానంగా ఉంది? అంటే మేము గతంలో అనుకున్నాం ఏంటిదంటే, సరే ఇదేమైనా పొలిటికల్ ఇష్యూ అయితే అన్న కోణంలో ఆలోచిస్తున్నారేమని. ఎందుకంటే ఈ సనాతన ధర్మం అని అమ్మాయిల పట్ల జరిగే వాటి మీద మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ హిందూ మతానికి సంబంధించిన వ్యక్తులు లేదా అలా ఆలోచించే పార్టీలు ఏమన్నా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆలోచిస్తారన్న కోణంలో ప్రభుత్వాలు కానీ చట్టాలు కానీ యాక్షన్ తీసుకోవట్లేదని మేము అనుకుంటున్నాం. అది మేబీ అది నిజం అవ్వచ్చు, కాకపోవచ్చు. కానీ ఇప్పుడు ఏ మతం వాళ్ళైనా, ఏ పార్టీ వాళ్ళైనా తను చేస్తున్న ఇలాంటి కార్యక్రమాలు ఎవరు సమర్థించరు, సపోర్ట్ చేయరని మేము అనుకుంటున్నాము. సపోర్ట్ చేయకూడదు కూడా. ఇలా ఏ మతాలు అందరం ఎవరికి నచ్చిన మతాలను మన వాళ్ళు స్వీకరిస్తాము, ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు బ్రతుకుతామండి. కానీ ఇలాంటి వ్యక్తులకు, మతపరమైన ఒక రంగు పూసుకొని తిరిగే వ్యక్తులకు ఎవరు సపోర్ట్ చేయట్లేరని మేము అనుకుంటున్నాము. ఎవరు సపోర్ట్ చేయరండి. ఆ సపోర్ట్ చేసే వ్యక్తులు ఎవరైనా బయటకు వస్తారు, వీళ్ళని అరెస్ట్ చేస్తే బయటకు వస్తారు. ఓకే, సో ప్రజెంట్ మీరు ఎక్కడైనా ఫిర్యాదు అందించారు ఇప్పటివరకు? మేము ఎక్కడ కూడా, మీరే అంటున్నారు కదా సార్, మాకు తనతోనే డైరెక్ట్ గా ప్రాబ్లం ఎదురైంది ఎక్కడ లేదు కాబట్టి మేము ఎక్కడ కంప్లైంట్ చేయలేదు లీగల్ గా. కానీ ఇప్పుడు అప్రోచ్ మానవ హక్కుల కమిషన్ దగ్గరికి మేము ఖచ్చితంగా అప్రోచ్ అవుతున్నాం. మేము దీన్ని ఏ రకంగా లీగల్ వాళ్ళతో మేము అడ్వైస్ తీసుకుంటున్నాం, ఏం చెయ్యొచ్చు మేము. ఇది ఆల్రెడీ సొసైటీ అందరూ కూడా మా కమ్యూనిటీ అనుకొని మా మీద మచ్చబడుతుంది, మమ్మల్ని వ్యతిరేకంగా చూసే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని లీగల్ గా మేము ఎలా అప్రోచ్ అవ్వచ్చు అనేది మేము అడ్వైస్ తీసుకుంటున్నాము. ఖచ్చితంగా చట్టపరంగా మేము వెళ్తాము. తన వ్యక్తిగతంగా మాకు ఎక్కడైనా కనబడ్డా ఖచ్చితంగా మీ మీద చూపిస్తాం. సో ప్రజెంట్ అఘోరి ఆశ్రమం కూడా కట్టబోతోందట, తెలంగాణలో కూడా త్వరలో ఆశ్రమం కడతానట్టుగా మాట్లాడుకొచ్చింది. ప్రజెంట్ నార్త్ ఇండియాలో ఆశ్రమం కడుతోందట, చాలామందికి సేవ చేస్తానని చెప్పుకొచ్చింది. సనాతన ధర్మం అని మళ్ళీ మాట్లాడుతోంది, అంతా శివార్పణం అంటోంది, శివయ్యకే ధ్యానం చేస్తానంటోంది, సాధన అంటోంది. సో తన మాటల్లో మీకు ఎంతవరకు నమ్మకం కలుగుతోంది? ఎక్కడ నమ్మకం లేదని మొదటి నేను చెప్తున్నాను కదా సార్, ప్రతి మాట అబద్ధమే. అమ్మాయినని చెప్పుకొని తిరగడం అబద్ధమే, భోజనం చేయనని చెప్పుకోవడం తిరగడం అబద్ధమే. నేను దేవుడికి శివార్పణం చేసుకున్నా, శివార్పణం లింగాన్ని శివుడికి అర్పిస్తే బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ ఎందుకు చేసుకున్నారండి? బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ ఎక్కడ? నువ్వు ఒకటి సమర్పించి ఇంకోటి తెచ్చిపెట్టుకున్నావా బాడీ మీదకి? వాడి మాటలలో అన్ని బూటకము, ఎక్కడ నిజాయితీ లేదు. వాడు ఆశ్రమాలు పెట్టడం కాదు కదా, ఆశ్రమాలు పెట్టి ఇంకెంతమంది అమ్మాయిలు మోసం చేస్తావు? నేను నమ్మి వచ్చి ఏదో నువ్వు ఒక గురువు అనో లేదా ఒక ఏదో నీ దగ్గరికి వస్తే ఇంకేం చేస్తావు? వర్షిని నీ దగ్గరికి ఫస్ట్ వచ్చినప్పుడు నా శిష్యురాలు, నా కూతురు అని చెప్పావు, నేను అమ్మ అని చెప్పుకున్నావు. ఈ తర్వాత వస్తే భార్య అని చెప్తున్నావు, ప్రేమ అంటున్నావు, పెళ్లి చేసుకున్నావు. ఇంకా ఇలా ఆశ్రమాలు పెట్టి ఏం చేస్తావు? ఇంకెంతమందిని నాశనం చేస్తావు? ఎంతమంది అమ్మాయిల జీవితాలు లాగం చేస్తావు? ఎంతమంది కుటుంబాలకు నువ్వు కడుపు కొత్త మిగులుస్తావు? ఇది ఏ ఆశ్రమం పెట్టే అవకాశం లేదు, ఎవరం పెట్టనీయకూడదు. అలాంటి ఆశ్రమాలు కదండి, అవకాశమే ఇవ్వకూడదు. సమాజంలో సరిగ్గా తిరిగే అవకాశం ఉండదు. వాడు జైల్లో ఉండాలి, ఎక్కడ ఉండకూడదు. అలాంటి వాడికి జైలే సరైన ప్లేస్. ఓకే, లక్షలు తీసుకొని పూజలు కూడా చేస్తుందట, 10 లక్షలు 5 లక్షలు ఇలా లక్షలు తీసుకొని పూజలు చేస్తుందని కొంతమంది ట్రాన్సాక్షన్స్ పంపిస్తున్నారు, కేసులు కూడా నమోదవుతున్నాయి. ఈ పూజలను విశ్వసించవచ్చా? ఆ లక్షల డబ్బులు ఎలా చేరుతున్నాయి? అంటే ఇవన్నీ తిరగాలన్నా ప్రతిదానికి డబ్బే కావాలి కాబట్టి ఎలా చేరుతుంది అనుకోవాలి? మేబీ సార్ అయి ఉండొచ్చు. ఇప్పుడు అనిపిస్తూ ఉంది వాడు ఎవరెవరిని ఇంకే రకంగా మభ్య పెడుతున్నాడో, ఎవరెవరి దగ్గర ఎలాంటిదంటే ఇలాంటి ఎకనామికల్ గా సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా